Welcome to Astra Talk Show. ప్రీవియస్ బిగ్ఫుట్ సిరీస్ ఎపిసోడ్స్లో మనం ఫేమస్ ఇన్సిడెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఏప్ క్యానియన్ ఇన్సిడెంట్, ఇంకా వైట్ హాల్ ఇన్సిడెంట్. ఇవన్నీ యూఎస్లో జరిగినాయి. యూఎస్లోనే కాకుండా బిగ్ఫుట్ రిలేటెడ్ క్రీచర్ ఇన్సిడెంట్స్ వేరే కంట్రీస్లో కూడా జరిగినాయి. ఈరోజు ఇన్సిడెంట్ వచ్చేసి వియత్నాంలో జరిగింది. ఆ ఇన్సిడెంట్ పేరు రాక్ ఏప్స్ ఆఫ్ వియత్నాం. 1960స్లో వియత్నాం వార్ జరిగింది, మనందరికీ తెలుసు. ఆ టైంలో చాలామంది యుఎస్ సోల్జర్స్ వియత్నాం వార్లో పార్టిసిపేట్ చేశారు. చాలా యూనిట్స్ జంగల్ వార్ఫేర్లో పార్టిసిపేట్ చేసినాయి. వాళ్ళకు ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్ జరిగింది. అది ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఒకసారి ఒక జంగల్ వార్ఫేర్ యూనిట్ని జంగల్స్లో డిప్లాయ్ చేశారు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే రాత్రిపూట రికానసెన్స్ మిషన్, అంటే ఎదుర్కొంటున్న నార్త్ వియత్నమీస్ పోస్టులు ఎక్కడున్నాయి, వాళ్ళ మీద స్పై చేసి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తిరిగి రావాలి. ఒక యూనిట్ రికానసెన్స్ మిషన్ మీద వెళ్ళింది రాత్రిపూట జంగల్లో. అప్పుడు వాళ్ళకి మిస్టీరియస్ సౌండ్స్ వినపడ్డాయి. వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యారు. వాళ్ళు అనుకున్నారు ఎనిమీస్ వస్తున్నారేమో, అంటే నార్త్ వియత్నమీస్ సోల్జర్స్ వస్తున్నారేమో అనుకొని అడవుల్లో దాక్కున్నారు చెట్ల మధ్యలో. వాళ్ళు వెంటనే గమనించారు వచ్చేది హ్యూమన్ బీయింగ్స్ కాదు, సోల్జర్స్ కాదు, ఏవో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీచర్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. ఆ రోజు లక్కీగా మూన్ లైట్ అనేది చాలా ఉంది. సో ఆ మూన్ లైట్లో వాళ్ళు చూడ్డంతో వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే మంకీస్ లాంటి క్రీచర్స్, మంకీస్ లాగే ఉన్నాయి, ఏప్ లాగే ఉన్నాయి, కానీ ట్విస్ట్ ఏంటంటే 2 legs మీద నడుస్తున్నాయి, 5 to 6 feet టాల్ ఉన్నాయి, చాలా రోబోస్ట్గా స్ట్రాంగ్గా ఉన్నాయి. వాళ్ళు వాటిని చూసి షాక్ అయ్యారు, ఏంటి క్రీచర్స్ అని చెప్పి. అవి పెద్దగా అరుచుకుంటూ వీళ్ళ మీదకి వచ్చినాయి. వాళ్ళు వెంటనే వాళ్ళ రైఫిల్స్ ఏం చేశారు. ఏం చేయడంతో క్రీచర్స్ అన్నీ పారిపోవడంతో వీళ్ళు షాక్ అయ్యారు. షాక్ అయ్యి నెక్స్ట్ డే వాళ్ళు రిపోర్ట్ చేశారు, ఇలాంటి క్రీచర్స్ని మేము చూసాము, చాలా మిస్టీరియస్గా ఉన్నాయి, 2 legs మీద నడుస్తున్నాయి, కానీ మంకీస్ లాగా ఉన్నాయి, గొరిల్లా లాగా ఉన్నాయి అని చెప్పి. కానీ ఫస్ట్లో వాళ్ళ రిపోర్ట్స్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ తర్వాత చాలా యూనిట్స్, జంగల్ వార్ఫేర్ యూనిట్స్ రిపోర్ట్ చేశారు. ఏంటంటే మేము మిస్టీరియస్ క్రీచర్స్ని చూస్తున్నాము, మంకీస్ లాగా ఉన్నాయి, కానీ 2 legs మీద నడుస్తున్నాయి, 5 to 6 feet టాల్ ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అని చెప్పి. కొన్ని సందర్భాల్లో ఈ క్రీచర్స్ పెద్ద రాళ్లు విసిరినాయి యుఎస్ సోల్జర్స్ మీదకి, పెద్ద బౌల్డర్స్ విసిరినాయి. అప్పటి నుంచి వీటికి రాక్ ఏప్స్ ఆఫ్ వియత్నాం అని చెప్పి పేరు వచ్చింది. చాలా మిస్టీరియస్ క్రీచర్ అని చెప్పి, చాలా భయంకరంగా ఉందని చెప్పి చాలా మంది సోల్జర్స్ రిపోర్ట్ చేశారు. చాలా అగ్రెసివ్గా ఉన్నాయి, గ్రూప్లో ట్రావెల్ అవుతున్నాయి ఈ క్రీచర్స్, గ్రూప్ అటాక్స్ చేస్తున్నాయి అని చెప్పి రిపోర్ట్ చేశారు. చాలామంది స్కెప్టిక్స్ ఏం ఆర్గ్యూ చేస్తారంటే మాకు హార్డ్ ఎవిడెన్స్ కావాలి, ఇంతకుముందు చెప్పినట్టు ఐదర్ ఫాజిల్స్, డిఎన్ఏ ఆర్ బోన్స్ ఆర్ బాడీ, ఇవేవి దొరకంది మేము నమ్మమని చెప్పి స్కెప్టిక్స్ ఆర్గ్యూ చేస్తారు. కానీ బిగ్ఫుట్ బిలీవర్స్ ఏమంటారంటే జంగల్ వార్ఫేర్లో పార్టిసిపేట్ చేసిన సోల్జర్స్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు చెప్తున్నారంటే ఖచ్చితంగా ఈ క్రీచర్ నిజమే అని చెప్పి ఆర్గ్యూ చేస్తారు. దానికి స్కెప్టిక్స్ ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా చేస్తారు. ఏంటంటే జంగల్ వార్ఫేర్లో ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది సోల్జర్స్కి, సో వాళ్ళు హాలుసినేట్ అయ్యి ఇలాంటి క్రీచర్స్ని చూస్తున్నారు ఆ స్ట్రెస్లో అని చెప్పి ఆర్గ్యూ చేస్తారు. కానీ బిగ్ఫుట్ బిలీవర్స్ మళ్ళీ ఏం ఆర్గ్యూ చేస్తారంటే జంగల్ వార్ఫేర్లో పార్టిసిపేట్ చేసిన టీమ్స్కి స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం తెలుసు, వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటారు వార్ఫేర్లో కానీ స్ట్రాటజీలో కానీ, లేకపోతే స్ట్రెస్ని హ్యాండిల్ చేసుకుంటూ ఫైట్ చేయడంలో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. సో అలాంటి వాళ్ళు హాలుసినేట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళే కాదు, ఈ టీమే కాదు, చాలా యూనిట్స్, ఒక యూనిట్ 2 యూనిట్లు రిపోర్ట్ చేశాయంటే అనుకోవచ్చు, కానీ చాలా యూనిట్స్ రిపోర్ట్ చేసిన ఇలాంటి క్రీచర్స్ గురించి. యుఎస్ సోల్జర్సే కాదు, ఈవెన్ నార్త్ వియత్నమీస్ సోల్జర్స్ కూడా ఇలాంటి క్రీచర్స్ని చూసి వాళ్ళ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేశారు. ఏదేమైనప్పటికీ హార్డ్ ఎవిడెన్స్ అయితే దొరకలేదు, కానీ పెద్ద ఫుట్ ప్రింట్స్ అయితే దొరికినాయి. 1940స్లో ఫ్రెంచ్ ట్రావెలర్ కూడా ఇలాంటి క్రీచర్ గురించి మెన్షన్ చేశాడు. కానీ లోకల్ పాపులేషన్కి తెలుసు, వాళ్ళు అంటారు మీరు ఇప్పుడు చూస్తున్నారు కానీ ఎప్పటి నుంచో మాకు ఇలాంటి క్రీచర్స్ ఉన్నాయని తెలుసు, వాటిని మేము ఫారెస్ట్ మ్యాన్ అంటాము అని చెప్పి అంటారు. అంటే లోకల్ లాంగ్వేజ్లో వేరే పేరు, ఇంగ్లీష్లో ఫారెస్ట్ మ్యాన్గా ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి క్రీచర్స్ మాకు తెలుసు ఉన్నాయని జంగుల్లో అని చెప్పి లోకల్ వియత్నమీస్ పాపులేషన్ చెప్తారు. ఏదేమైనప్పటికీ సైన్స్కి కావాల్సింది ఎవిడెన్స్ ఇన్ ద సెన్స్ ఇంతకుముందు చెప్పినట్టు డిఎన్ఏ కానీ బాడీ కానీ ఎక్సెట్రా. సో ఫ్యూచర్లో ఇంకా ఏమన్నా రాక్ ఏప్స్ ఎవిడెన్స్ దొరుకుతుందేమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇలాంటి ఇన్సిడెంట్స్ వరల్డ్ వైడ్ జరిగినాయి, చాలా కంట్రీస్లో జరిగినాయి. మరికొన్ని ఇన్సిడెంట్స్ మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్త్రా టాక్ షో. థ్యాంక్ యూ.